మేడిపల్లి స్వాతి హత్య కేసు ఛాలెంజింగ్ గా మారింది. ఆమె శరీర భాగాల కోసం మూసీ నదిలో గాలించిన ప్రయోజనం లేదు. స్వాతి భర్త పడేసిన చోటు నుంచి దాదాపు 10 కిలోమీటర్ల వరకు వెతికారు. అయినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. మూసీ నది ఉధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు నిలిపివేశారు. విషయాన్ని స్వాతి కుటుంబ సభ్యులకు వివరిస్తున్నారు పోలీసులు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతిని మహేందర్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భవతయ్యాక ఎంతో ప్రేమగా చూసుకోవాల్సింది పోయి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు మహేందర్ రెడ్డి. మొదటిసారి గర్భం తీయించాడు. రెండోసారి కూడా గర్భం దాల్చడంతో అనుమానం మరింతగా పెంచుకున్నాడు. ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్న స్వాతి నిత్యం ఫోన్తోనే ఉంటుందన్న అక్కస్తో రగిలిపోయేవాడు. ఆ అనుమానం అతని మనసులో పెనుభూతమైంది. చివరకు చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. మేడిపల్లిలో తాను అద్దెకుంటున్న ఇంట్లో శనివారం ఓనర్స్ లేకపోవడంతో హత్యకు ప్లాన్ చేశాడు. రాత్రి కూడా గొడవ జరగడంతో మర్డర్ చేసేందుకు హెక్సా బ్లేడ్ కొనుగోలు చేశాడు మహేందర్. భార్యను గొంతు నులిమి చంపేసి ఫుల్గా మద్యం సేవించాడు. మద్యం మత్తులోనే స్వాతి శరీర భాగాలను హెక్సా బ్లేడ్తో కట్ చేశాడు. తల, కాళ్లు, చేతులు వేరు చేశాడు. 2 చేతుల్ని ఒక మూట కట్టాడు. కాళ్లు, తలని మరొక మూటగా కట్టాడు మహేందర్. మృతదేహం, శరీర భాగాలను ఉంచిన 2 కవర్లను తీసుకువెళ్లి పర్వతాపూర్లోని మూసీ నదిలో పడేశాడు. మూసీలో మృతదేహం, శరీర భాగాలను పడవేసిన తర్వాత తన భార్య అదృశ్యమైందని చెల్లికి ఫోన్ చేసి చెప్పాడు మహేందర్. దీంతో వెంటనే అతని బావ వచ్చాడు. మహేందర్ రెడ్డి బావకు అనుమానం వచ్చి మిస్సింగ్ కంప్లైంట్ ఇద్దామని ఉప్పల్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. దీంతో ఈ హత్య కేసు వెలుగు చూసింది. మహేందర్ చెప్పిన విషయాలను నిర్ధారించుకున్న తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూసీలో స్వాతి మృతదేహం భాగాల కోసం గాలించారు. అయితే వరద తీవ్రత ఎక్కువగా ఉండడంతో స్వాతి మృతదేహం, శరీర భాగాలు లభించలేదు. మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు స్వాతి హత్యకు దారితీసిన పరిస్థితులపై నిందితుడిని ప్రశ్నించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతిపై అనుమానం పెంచుకున్నట్లు చెప్పుకొచ్చాడు. 2 నెలల క్రితమే హైదరాబాద్కు షిఫ్ట్ అయినట్లు చెప్పుకొచ్చాడు. భార్య గర్భవతయ్యాక ఆమెపై మరింత అనుమానం పెరిగింది. దీంతోనే స్వాతిని అత్యంత కిరాతకంగా నరికి చంపానని మహేందర్ అంగీకరించాడు. గర్భవతైన తమ కూతురు స్వాతి హత్యకు గురవడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. తమ కూతుర్ని మాయ చేసి మహేందర్ ఎత్తుకు వెళ్లి ఆ తర్వాత చంపేశాడని కన్నీటి పర్యంతమైంది స్వాతి తల్లి. డిగ్రీ చదువుతున్న స్వాతిని ప్రేమించానని, వెంటపడ్డాడని, అతన్ని పెళ్లి చేసుకోవద్దని వారించినా తమ మాట వినిపించుకోలేదని వాపోయింది. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా మంచిగా కలిసి ఉండాలని ఆశీర్వదించామని చెప్తోంది. బంగారం, డబ్బులు ఇచ్చి పంపామని, అయితే కొన్ని రోజులుగా మహేందర్ చిత్రహింసలు పెడుతున్నట్లు స్వాతి తనతో చెప్పుకుని బాధపడేదని వాపోయింది. తనను ఎప్పుడైనా చంపుతాడని భయపడేదని, ఆమె భయపడినట్లుగానే తమ కూతుర్ని చంపేశాడని రోధిస్తోంది. స్వాతితో ఫోన్లో కూడా మాట్లాడినిచ్చేవాడని, దీంతో దొంగచాటుగా తనకు కాల్ చేసి మాట్లాడేదని చెప్తోంది మృతురాలి తల్లి. మహేందర్తో పాటు అతని తల్లిదండ్రులు కలిసి తన కూతురు స్వాతిని చంపేశారని ఆరోపించింది.